గట్కేసర్లో ఇంజనీరింగ్ విద్యార్థి గంజాయి దొరక్కపోవడంతో ఆత్మహత్య చేస్తున్నాడు. నల్లమల్లారెడ్డి కాలేజ్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు విజయ్ కుమార్. ఇంటర్ నుంచి గంజాయికి అలవాటు పడ్డాడు. మాన్పించేందుకు కుటుంబ సభ్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. బీటెక్ కాలేజ్లో కూడా విచ్చలవిడిగా గంజాయి ఉపయోగించాడు విజయ్ కుమార్. అయితే ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు గంజాయి మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ డ్రగ్స్ గంజాయి ముఠాలను అరెస్టు చేస్తున్నారు. దీంతో గంజాయి దొరక్కపోవడంతో మానసికంగా ఒత్తిడికి లోనైన విజయ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీబీ నగర్ నుంచి సనత్ నగర్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డును గుర్తించారు పోలీసులు. విజయ్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. గట్కేసర్లో ఇంజనీరింగ్ విద్యార్థి గంజాయి దొరక్కపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైలు పట్టాలపై బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం గాంధీలో విజయ్ కుమార్ బీటెక్ విద్యార్థి, అతనికి సంబంధించిన డెడ్ బాడీకి పోస్ట్ మార్టం ఒకవైపు కొనసాగుతుంది. తండ్రి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీనివాస్. అసలు ఎందుకు విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే బీటెక్ చదువుతున్న విద్యార్థి. ఏంటంటే అసలు మీ అబ్బాయి దాదాపు బీటెక్ వరకు చదువుతున్నాడంటే ఎంతో కష్టపడి చదువుకుంటాడు. ఎందుకు ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? అసలు బీటెక్ అవుతాడు సార్. 31 జనవరి 2 రోజులు హాలిడే వస్తే వాళ్ళు ఫోన్ చేశారు, మీ బాబు ఇంటికి వస్తాడని ఫోన్ చేశారు. సరే పంపించండి సార్ అన్నట్టు పంపించాను. పంపిస్తే బుధవారం నాడు, మంగళవారం పోలేదు, బుధవారం నాడు తీసుకుపోగానే వాళ్ళ సార్లు అందరూ బయటనే ఉన్నారు. మీ పిల్లలు బాగా చదువుతారని వాళ్ళు అన్నారు. నవ్వుతారు. మా వాడు కూడా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తే ఎట్లా మీరు తిన్నా బిడ్డ అంటే తిన్నా అన్నాడు. తిన్నా అన్న తర్వాత ఎట్లుంది మరి మంచిగా ఉందా అని అన్న. మంచిగానే ఉన్నా అన్నాడు. అన్న తర్వాత మరి ఆరోగ్యం టాబ్లెట్ వేసుకుంటాను అంటే వేసుకుంటాను అన్నాడు. మంచిగా ఉంది ఆరోగ్యం అంటే దుర్దుంటే హాస్టల్లో వస్తుంది కదా. అయితే ఆ టాబ్లెట్ ఇప్పించిన మంచిగా ట్రీట్మెంట్ అయితే రాసుకుంటే ఓకే అన్నాడు. అన్న తర్వాత వాళ్ళు తోలు రాగానే మన ఆయన ఉంటాడు కదా వాటిని ఫోన్ చేసిండు, మీ బాబు వచ్చిండు. ఓకే వచ్చిండ సార్ వచ్చినాను అన్న తర్వాత బేతారు నాడు ఫోన్ చేసిండు, మా బుజ్జి చేసిండు. చెల్లె బాగున్నా అంటే బాగున్నా, అల్లుడు బాగున్నా అంటే బాగున్నాను అన్న తర్వాత మంచిగా ఉందా అన్న అంటే మంచిగానే ఉన్నది, నేను పర్లేదు ఇంకా చదువుకుంటా, ఏం కాదు ఇక మనం ఇంకా 2 ఏళ్ళు తిప్పలు పడితే అయిపోద్ది, డాడీని మమ్మీని కూడా తిప్పలు పడవద్దు, వాళ్ళకు టెన్షన్ పడవద్దు, మంచిగా చదువుకుంటా అని అన్నాడు. అన్న తర్వాత ఈ బేతాళ మా బిడ్డతో చాలా చేతులు మాట్లాడిండు. గత నిన్న మధ్యాహ్నం అంటే లెటర్ రాసిండు. లెటర్ రాసిస్తే మేము పంపించినాం బయటికి. లెటర్ రాసి ఇచ్చినాక మేము పంపించలే, హాస్టల్కి పోయి పండుకుంటానికి పోయిండు. తర్వాత మాకు ఏం చెప్పలేదు, మీరు ఇప్పుడు అడుగుతారు మీరు అని అంటాం. అయితే ఎప్పుడైనా కూడా పర్మిషన్ తీసుకుంటా అంటేనే ఎమ్మటే పేరెంట్స్కు ఎమ్మటే ఫోన్ చేస్తారు, పంపించదా, హాస్పిటల్ పోతానా, కడుపులు వచ్చినా కూడా పేరెంట్స్కి ఫోన్ చేసినాకనే పంపిస్తారు. ట్రైన్ కింద పడ్డా కూడా వీళ్ళు పోలీసు వాళ్ళు నాకు ఫోన్ చేసిన దాకా కూడా యాజమాన్యం నిన్న సాయంత్రం 9 గంటల దాకా కూడా ఫోన్ చేయలేవాళ్ళు. నల్లమల్లారెడ్డి కాలేజీ మేము చేస్తే విశాల్ అనే సారు నాకేం వరకు అని మాట్లాడుతున్నావు నువ్వు, మీరు ఎవరు అని మాట్లాడతాడు. రివర్స్ అంటాను. మళ్ళీ గంజాయి తాగిండు, అది తాగిండు పేపర్ ఇచ్చాడు. ఆయనకి గ్యాప్ ఎందుకు ఇచ్చినా ఆరోగ్యం బాగాలేక సహకరించాలి. ఆరోగ్యం బాగాలేక ట్రీట్మెంట్ మంచిగా అయ్యిండు. కాలేజీలో కూడా వాళ్ళ సర్టిఫికెట్ కూడా తీసుకుపోయినాం. ఏది హాస్పిటల్ గ్యాప్ ఎందుకు వచ్చినా చూపించాలిగా. ఆ విషయాలని సార్ చూపించిన మల్లారెడ్డి సార్